హలో గాయ్స్, మీకు ఈరోజు ఒక కొత్త రెసిపీ చెప్తున్నాను. కొత్త రెసిపీ అంటే కొత్త రెసిపీ ఏం కాదు. మా ఆంధ్ర సైడ్ అయితే ఇది ఎక్కువ ఫేమస్. దాని పేరు పచ్చిమిరపకాయల పచ్చడి. మా సైడ్ అయితే పచ్చిమిరపకాయల పచ్చడి అనే అంటారు. మరి మీ సైడ్ ఏమంటారు అనేది నాకు ఐడియా లేదు. మీకు ఏదైనా తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఈ రెసిపీ ఒక నలుగురికి అయితే చేస్తున్నాను. మీకు ఎంతమందికి కావాలో మీ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏమేంటి అంటే పచ్చిమిరపకాయలు, టమాటకాయలు, బెండకాయలు, దొండకాయ, బీరకాయ. ఇవే కాకుండా వంకాయ, పొల్లకాయ, సొరకాయ ఇవైనా యాడ్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర అయితే అవి ఇప్పుడు లేవు కాబట్టి నేనేమి యాడ్ చేయలేదు. ఇప్పుడు వాటన్నిటిని మంచిగా వాటర్లో వేసేసి మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకొని ఒక బాండీ తీసుకొని బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి మంచిగా కాగనిచ్చి దాంట్లో మీరు కట్ చేసుకున్న వెజిటేబుల్స్ మొత్తాన్ని వేసేయండి. మంచిగా వేసేసి ఒక గంట తీసుకొని దాంట్లో మీకు ఎంతైతే సాల్ట్ పడుతుందో ఆ సాల్ట్ అనేది ఆ వెజిటేబుల్స్లో వేసేయండి. వేసేసి మంచిగా మిక్స్ చేసేసి మంచిగా లో ఫ్లేమ్ పెట్టి చిన్నగా ఫ్రై చేసేసుకోండి. మంచిగా మీకు కావాలంటే దాని మీద మూత పెట్టుకోండి. మూత పెట్టేసామనుకో వాటర్ అనేది ప్రొడ్యూస్ అయ్యి మంచిగా కుక్ అవుతుంది. ఆ తర్వాత కొన్ని వెల్లుల్లి, కొంచెం జీలకర్ర తీసుకుంటే ఈ పచ్చడికి ఇంకా టేస్ట్ బాగుండిద్ది. బేసిక్గా ఏంటంటే ఎక్కువ వెల్లుల్లి తీసుకోండి, పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. దాంట్లో కొంచెం జీలకర్ర వేసేసుకొని మళ్ళీ ఒక 4-5 మినిట్స్, ఒక 10-15 మినిట్స్ అనేది మంచిగా చిన్నగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేయండి. మీరు ఏదో పని ఉందని చెప్పి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేస్తే మొత్తం మాడిపోతాయి. కాబట్టి చిన్నగా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. ఈ పచ్చడి లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తేనే చాలా టేస్ట్గా ఉండిద్ది. ఇలా మీకు ఈ టైప్లో వచ్చినప్పుడు అది కుక్ అయినట్టు. నేనైతే స్టవ్ ఆఫ్ వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఏం చేస్తా అంటే ఒక 10-15 మినిట్స్ దాన్ని చల్లారనిచ్చి టమోటాలు సపరేట్ చేసేయండి. టమోటాలు సపరేట్ చేసి, నాకైతే రోట్లో నూరిన పచ్చడి అయితే చాలా ఇష్టం. నాకు మిక్సీ చేస్తే నచ్చదు. ఒకవేళ మీకు అక్కడ రోలు అవైలబుల్లో లేకపోతే మిక్సీలో వేయండి. బట్ తొలకలుగా వేసుకోండి, ఏదో ఒక పేస్ట్ లాగా కాకుండా. ఇప్పుడు నేను రోట్లో టమోటాలు సపరేట్ చేసినవి ఉంటాయి కదా, అవన్నీ వేసేసి దాంట్లో చింతకాయ పచ్చడి అని వేసాం. మా సైడ్ అయితే ముడిచింతకాయ పచ్చడి అంటారు. మరి మీ సైడ్ తెలుసో లేదో నాకు ఐడియా లేదు. ముడిచింతకాయ పచ్చడి ఉంటే వేసుకోండి, లేదంటే చింతపండు వేయండి. మంచిగా కొంచెం సాల్ట్, ఆల్రెడీ మీరు ముందప్పుడు సాల్ట్ యాడ్ చేశారు కాబట్టి కొంచెం చూసుకొని కొంచెం యాడ్ చేసుకోండి. మంచిగా తొక్కొని తర్వాత దాంట్లో ఉల్లిపాయ యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం సేపు తొక్కి తర్వాత టమోటాలు యాడ్ చేయండి. దాన్ని కూడా మంచిగా మీకు ఏదైతే ఎలా అయితే ఏమండి, కొంచెం కొంతమందికి ఏంటంటే తొలకలుగా ఉంటే ఇష్టం, కొంతమందికి కొంచెం మెత్తగా ఉంటే ఇష్టం. మీ టేస్ట్కి తగ్గట్టు మంచిగా చిన్నగా తొక్కండి. హ్యాండ్ యూజ్ చేయకండి. హ్యాండ్ యూజ్ చేస్తే కొంచెం మంట పుట్టిద్ది చెయ్యి తర్వాత మీకే, ఎందుకంటే పచ్చిమిరకాయలు ఉంటాయి కాబట్టి స్పూన్తోనే తిప్పుకోండి. మీ లేదు మాకు అలవాటు ఉంది అని అనుకుంటే చెయ్యి పెట్టినా పర్లేదు. మంచిగా పచ్చడి తొక్కొని దాంట్లో మీరు ఇప్పుడు ఉప్పు, పులుపు, కారం అన్నీ సరిపోయినాయా అని చూసుకొని ఒక చిన్న అంటే మొత్తాన్ని రోలుని అదే ఆ రోకల బండని తీసేసి మంచిగా ఒక బౌల్ తీసేసుకొని ఆ బౌల్లో ఈ పచ్చడిని సర్వ్ చేసేసుకోండి. ఈ పచ్చడి ఓన్లీ అన్నంలోనే కాదండి, దోశల్లో కానీ, బోండాల్లో కానీ, పునుగుల్లో కానీ దేంట్లోనే చాలా బాగుండిద్ది. ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు అన్నంలోకే ట్రై చేస్తున్నాను, అన్నంలోకే వేసుకుంటున్నాను. మీరైతే దోశల్లో కానీ, పునుగులు కానీ, బోండా కానీ ఎనీథింగ్ చాలా బాగుండిద్ది. ఏ టిఫిన్లో అయినా ఈ పచ్చడి అనేది చాలా బాగుండిద్ది. ఒకసారి టేస్ట్ చేయండి. ఆ తర్వాత మంచిగా రోట్లో నుంచి పచ్చడి అంతా తీసేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకొని ఇంకా అదేంటంటే తీసేసుకున్నాక ఇంకా దీన్ని తిరగమాత వేయటం కానీ అలాంటివి ఏమి ఉండవండి. డైరెక్ట్గా వేడి వేడి అన్నం తీసుకొని
మంచిగా మీకు ఎంతైతే పచ్చడి కావాలో అంత పచ్చడి తీసుకొని ఆ, అంటే ఫస్ట్ కొంచెం పచ్చడి తీసేసుకొని మంచిగా ఎంతైతే క్వాంటిటీ కావాలో మీ అన్నంలోకి, నేనైతే బాగా ఎక్కువ తింటాను కలుపుకొని, మీకు ఎలా నచ్చుతుందో అలా వేసుకోండి. దాంట్లో మంచిగా కొంచెం నెయ్యి నెయ్యి యాడ్ చేసుకుంటే ఆ పచ్చడి అసలు ఎంత టేస్ట్ ఉండిద్ది. కూరల కంటే ఈ పచ్చడి ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఫీవర్ ఉన్నప్పుడు కానీ, మీకు నోరు బాగాలేనప్పుడు కానీ ఇట్లాంటి పచ్చళ్ళు చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి.